భయంకరమైన మాట చెప్పాడండి. నిజంగా ఆ మాట చెప్తే మీరు కొంచెం నేను అంత వ్యగ్రతతో చెప్పలేను, కానీ మీరు కపిల గీత చదివితే కించిత్ భయం వేస్తుంది కూడా. ఈ శరీరము జర్జరీభూతమైపోతుందమ్మా. ఈ కర్మేంద్రియములకు ఉండే పటుత్వము ఉండదు. క్రమంగా ఏమైపోతుంది, ఈ శరీరములో కపవాత పైత్యములు పెరిగిపోతాయి. శరీరమంతా శ్లాష్మముతో నిండిపోతుంది. తిన్న పదార్థమును జఠరాగ్ని జీర్ణము చెయ్యదు. శరీరము ఇంకా లోపలికి పుచ్చుకోవడం మానేస్తుంది. నోటి వెంట మాట రావడం ఆగిపోతుంది. అప్పుడు వీడు ఒక శయ్యాగతుడై ఉండిపోతాడు. ఎందుకని? అసలు తత్వ విచారణ తానెన్నడూ చెయ్యలేదు. నేను నాది ఈ రెండు మాటలు పట్టుకున్నాడు. తను ఎంత అశాశ్వతమో తన చుట్టూ ఉన్న అనుబంధములు అంత అశాశ్వతములే అని తెలుసుకోలేకపోయాడు. ఊరికే పాపకర్మలన్నీ చేసి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. కానీ ఇప్పుడు ఈ పాపకర్మల యొక్క ఫలితమును అనుభవించవలసిన రోజు ఒకటి వస్తుంది. ఆ రోజున ఏ దర్శనమవుతుందో తెలుసా? దూతలు వస్తారు, యమదూతలు. వాళ్ళ ఆకారములు పరమ భయంకరములై ఉంటాయి. ఆ ఆకారములను చూస్తూనే కనుగుడ్లు అలా నిలబడిపోతాయి. భయమును పొందేస్తాడు. ఒకే ఒక ప్రాణవాయువు మిగిలిపోతుంది. అది పరిగెత్తి 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 ఎటు నుంచి వెళ్ళిపోవాలో తెలియక కళ్ళల్లోంచి వెళ్ళిపోవచ్చు, చెవుల్లోంచి వెళ్ళిపోవచ్చు, ముక్కులోంచి వెళ్ళిపోవచ్చు, అపానద్వారంలోంచి వెళ్ళిపోవచ్చు, ఎటి నుంచో అటు నుంచి నిర్గమిస్తుంది. నిర్గమించిన తరువాత భటులు పట్టుకుంటారు ఆ సూక్ష్మ శరీరాన్ని. పట్టుకుని తీసుకెళ్లడం మొదలు పెడతారు. తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తారో తెలుసా? నీవు చేసిన పాపముల చిట్టా చెప్పి తీసుకెడతారు. వాళ్ళే నిష్కారణంగా తీసుకెళ్లరు. నీకు శరీరమిస్తే, ఇంద్రియములనిస్తే, తెలుసుకోగలిగిన బుద్ధినిస్తే వెనక్కి తిరిగి ఈశ్వరుడిని నువ్వు చూడలేదు. చూడకపోవడం వల్ల ఏమైంది? నిన్నిప్పుడు ఏం చేస్తున్నామో తెలుసా? నడు అని మండిపోతున్న ఇసక మీద గాఢాంధకారంలో నీటి చుక్క ఇవ్వకుండా వీపు మీద కొరడాలు కొడుతూ కొన్ని రోజుల పాటు నడిపించి తీసుకుని వెడతారు. తీసుకెళ్లి కాలిపోతున్నటువంటి ఇనప స్తంభమునకు వేసి కట్టేస్తారు సూక్ష్మ శరీరాన్ని. దానికి ఒక శరీరం ఇస్తారు. అది తప్తమైపోతుంటుంది చేసిన పాపానికి. అప్పుడు ముంతురు తప్తతోయముల మొత్తురు ఉగ్ర గదాసిధారలన్ త్రింతురు పొట్ట ప్రేవులు వధింతురు మీద నిభేంద్ర పంక్తి నొప్పింతురు ఘోరభంగి కంపింతురు పముల కరిపింతురు పముల చేత బిట్టు ద్రొబ్బింతురు మీద గుండ్లు తినిపింతురు దేహము కోసి కండలన్. అగ్నిహోత్రంలో పారేస్తారు. అక్కడే కట్టేసి కత్తి తెచ్చి శరీరపు కండ కోసి తినరా అని మనకే పెడతారు. అప్పుడు ఆ కండ తానే తింటాడు. లేకపోతే కొంతమందిని కూర్చోపెట్టి కండలు కోసుకు తినండి అంటే వాళ్ళు ఆ కండలు కోసుకుని తింటుంటారు. చేసిన పాపమును చెప్తారు, చెప్పి శిక్ష వేస్తుంటారు. ఆనాడు నువ్వు చేసిన పాపము యొక్క ఫలితమును కిందనున్న వాళ్ళు అనుభవిస్తుంటారు సుఖముగా. పాపమునకు ఫలితమును నువ్వు ఒక్కడివి అనుభవిస్తుంటావు. ఇలా అయిపోకుండా ఉండాలంటే అమ్మా ఒక్కటే ఒక మార్గం ఉన్నది. ఏమిటో తెలుసా? అందరూ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనము చేయలేరు. అది యథార్థము. కాబట్టి నువ్వేం చేస్తావు? అంతటా నిండిన వాడను నువ్వు చూడలేవు. కాబట్టి ఆ స్వామి పరమభక్తులైన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడినాడు. ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు.